నదుల తీరాల్లో ఇవి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఏంటి? 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు జరగాల? మనకు పుష్కరాలు కూడా వస్తుంటాయి. పుష్కరాలు కూడా 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఈ 12 సంవత్సరాల్లో 12 నదులకు పుష్కరాలు వస్తాయి. క్షీరసాగర మదనం తర్వాత అమృత కలశం వచ్చింది. ఈ అమృత కలశాన్ని, అమృత కలశంలో ఉండే బిందువులు చిందకుండా చూడడం చంద్రుడి బాధ్యత. ఆ కలశం విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత, అంటే పగలకుండా చూడాల్సిన బాధ్యత సూర్యుడిది. అండ్ దీన్ని రక్షించాల్సిన బాధ్యత, రక్షించి ఎవరికి చేర్చాలో వాళ్లకు చేర్చాల్సిన బాధ్యత గురువు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, గురువు ముగ్గురు ప్రధాన పాత్ర పోషిస్తారు. 100%. అండ్ మనకు పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం 12 రోజులు జరిగింది. ఒక్క దేవత రోజు మనకు ఒక సంవత్సరం, దేవతలకి ఒక రోజు, మనకు ఒక సంవత్సరం. సో 12 రోజులు జరిగిన దానికి గుర్తుగా 12 సంవత్సరాలు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు మనకు పుష్కరాలు వచ్చినాయి, ఏం చెప్తారు? గురువు ఆ నదిలో ప్రవేశించాడంటారు. అవును. గురువు దేనికి చిహ్నం చెప్పండి నాకు? గురువు జ్ఞానానికి చిహ్నం. అంటే గురువు ఆ నదిలో ప్రవేశించాడు అని అంటే ఆ నదీ తీరంలో జ్ఞానం ప్రవేశిస్తుంది. జ్ఞానం ఏ రూపంలో ప్రవేశిస్తుంది? సాధు సంతుల రూపం. 12 సంవత్సరాలు వాళ్ళు అనేక చోట్ల సాధన చేసి అనేక ప్రయోగాలు, యోగ విద్యలో నైపుణ్యం సాధించి అన్ని చేసి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పంచుకుంటారు తక్కినటువంటి వాళ్ళతో. వాళ్ళు ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించారో, ఏ సాధన అయితే చేశారో అది వచ్చినటువంటి భక్తులకు పంచుతారు. ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి మీరు గురువు యొక్క సైకిల్ గాని చూస్తే సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. సో ఒక్కొక్క సంవత్సరం ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఈ పర్టికులర్ గా ఈ 4 క్షేత్రాల్లో పుష్కరాలు రావడానికి ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ ఉన్నది. మళ్ళా ఇది కూడా ఈ ముగ్గురికి సంబంధించింది, సూర్యుడికి, చంద్రుడికి అండ్ గురువుకి. ఇది ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ కి మేళా జరుగుద్ది, కుంభమేళ.